హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేశాను అనేది ఈ వ్లాగ్లో అయితే డెఫినెట్లీ చెప్తాను. యాక్చువల్లీ నేను లాస్ట్ వ్లాగ్లో మెన్షన్ చేశాను, బట్ ఎక్కడో మిస్ అయింది అది. బట్ ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్లీ చెప్తాను. అండ్ ఇది వ్లాగ్ ఏంటి అని మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజుటి వ్లాగ్ అనమాట. నేను చాలా లేట్ అప్లోడ్ చేస్తున్నాను. ఏం చేద్దాం, నేను ఎంత అనుకున్నా ఏదో ఒక వర్క్స్ వల్ల స్కిప్ అయిపోతూ ఉంటుంది, ఎడిటింగ్ లేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా సండే టైమ్స్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పౌర్ణమి రోజు ఈవినింగ్ నేను ఇలా తులసి పూజకి మొత్తం రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజంతా ఫుల్ బిజీ ఉన్నాము, ఎందుకంటే నేను డాడీ మాల వేస్తారని చెప్పాను కదా. సో డాడీ మాల వేసి ఆ రోజు స్టార్ట్ అవుతూ ఉన్నారు, అందుకని చెప్పి ఫుల్ వర్క్స్ ఉండే. ఇంకా డాడీ స్వామి శబరిమలకి స్టార్ట్ అయిన తర్వాత మేము టెంపుల్ నుంచి ఇంటికి వచ్చి ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాం. నేను ఇక్కడ తులసి పూజ కంప్లీట్ చేస్తుంటే మమ్మీ శివాలయంకి తీసుకువెళ్లాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసుకుందనమాట మమ్మీ. ఇంకా నేను ఇక్కడ చేసేసాను కంప్లీట్గా. అండ్ మన గురించి మీకు తెలిసిందే కదా, పూజలు అంటే ముందు ఉంటాను. సో నేనే ఇక్కడ కంప్లీట్ చేసేసాను తులసి పూజ మొత్తం. ఇక్కడైతే నేను మమ్మీ టెంపుల్కి స్టార్ట్ అయ్యామని ముక్కోటి అగస్తీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. యాక్చువల్గా మేము ఎప్పుడు గుడిమల్లం అనే టెంపుల్కి వెళ్ళే వాళ్ళం అనమాట. భారతదేశంలోనే ఫస్ట్ శివాలయం అని చెప్తారు, తిరుపతికి చాలా దగ్గరలో ఉంటుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక 7 to 6 years నుంచి మేము గుడిమల్లంలోనే దీపం పెడుతున్నాం పౌర్ణమికి. బట్ ఈసారి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే అటు సైడ్ రోడ్స్ బాగోవు అనమాట. అది కాకుండా తిరుపతిలో చాలా రైన్ పడుతుంది. మేము లాస్ట్ ఇయరే చాలా ఫేస్ చేసాము, డాడీ లేకుండా సేమ్ ఇలానే నేను మమ్మీ వెళ్ళామన్నమాట. అట్లా చాలా కొంచెం ఇబ్బంది అయ్యింది. ఈసారి మళ్ళీ డాడీ శబరిమలకి స్టార్ట్ అయ్యారు, ఇంకా మేము ఇద్దరమే వెళ్తున్నాం, ఎందుకు రిస్క్ అని చెప్పి ముక్కోటి టెంపుల్కి వచ్చాము. ఈ ముక్కోటి టెంపుల్ వచ్చేసరికి చంద్రగిరి హైవేలో వస్తుంది, మనకి చంద్రగిరికి నియరర్ ఉంటుంది అండ్ హైవే రూట్ అనమాట. సో ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా ఇట్లా వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ మేము ఇలా ఒక ఆంటీతో అంటే మేము ఈవినింగ్ ముక్కోటి టెంపుల్లో దీపం పెట్టాలి అనుకుంటున్నాము అంటే ఆంటీ మాకు చెప్పారు అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటారు అని. బట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చాము, బట్ చాలా క్రౌడ్ ఉన్నారు. యాక్చువల్లీ మేము డే టైమ్స్లో వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్ళే వాళ్ళం, బట్ పౌర్ణమికి రావడం ఫస్ట్ టైం, అందుకే ఇంత పీపుల్ ఉంటారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, ఇంకా స్పేస్ కోసం చూస్తూ ఉన్నాం ఎక్కడ దీపం పెడదామని చెప్పి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం పెడితే చాలా మంచిదంట. అండ్ ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటి అంటే చాలా ఉసిరి చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ పీపుల్ కూడా అలానే ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టాలి అని చెప్పి ఎక్కడ చూసినా పెడుతూ ఉన్నారు. మాకైతే స్పేస్ కూడా కనిపించలేదు, అదే చెప్తున్నాను నేను క్లిప్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను వైట్ చుడీదార్ వేసుకెళ్ళాను, చెప్పాను కదా రైన్స్ ఉండడం వల్ల ఎక్కడ చూసినా బురదగా మెస్సీగా ఉంది. అండ్ కొంతమంది ఇలా పేపర్స్ తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని దీపం పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకున్నారు. మాకైతే ఐడియా లేకుండా ఉండే. సో ఇంకా అట్లా కంటిన్యూ అవుతున్నాం. ప్లేస్ కోసం అయితే వెతుకుతూ ఉన్నింది మమ్మీ. అండ్ మా గుడ్ లక్ ఏంటి అని అంటే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఒకరు కనిపించారు. అండ్ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి తెలిసిన వాళ్ళు కనిపిస్తే కొంచెం ఇద్దరం కలిసి వెళ్ళి చేసుకునేకి బాగుంటుంది కదా. సో అట్లా ఆంటీ వాళ్ళు కనిపించారు. ఇంకా ఆంటీ వాళ్ళు మేము కలిసి ప్లేస్ కోసం చూసి దీపం పెట్టడానికి వెతుకుతూ ఉన్నాము. అండ్ ఫైనల్గా ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం అనమాట. మీరు చూసారు కదా క్లిప్లో, శివయ్య ఉన్నారు అండ్ కోనేరు లాగా ఉంది అక్కడ. సో అందుకని చెప్పి నాకు బాగా అనిపించింది. ఇంకా అక్కడ స్టెప్స్ దగ్గర మేమైతే దీపం పెట్టుకుంటున్నాము. అండ్ అట్ ది సేమ్ టైం మాకు లక్కీగా అక్కడే ఉసిరి చెట్టు కూడా ఉందన్నమాట. అట్లా ఉసిరి చెట్టు కింద పెట్టినట్టు కూడా మంచిగా అనిపించింది. ముక్కోటి అనే కాదు, చాలా శివాలయాల్లో ఈరోజు ఇలానే రష్ ఉంటుంది. యాక్చువల్లీ తిరుపతి చుట్టూ చాలా శివాలయాలు ఉన్నాయి ప్రీషియస్వి. లైక్ నేను చెప్పినట్టు ఇప్పుడు ముక్కోటి అండ్ గుడిమల్లం, మెయిన్లీ కపిల్ తీర్థం, అక్కడైతే మామూలుగా ఉండరు క్రౌడ్. అక్క వాళ్ళు వెళ్ళారనమాట, అక్క పెద్దమ్మ అటు సైడ్ వెళ్ళారు కపిల్ తీర్థంలో దీపం పెట్టడానికి. అక్క మళ్ళీ నాకు చెప్పింది అసలు క్యూ లైన్స్లో కూడా దీపం పెట్టేశారంట, స్పేస్ లేకుండా అట్లా ఉన్నిందంట. ఇంకా ఇక్కడ చూసినా అలానే ఉన్నింది, ఫుల్ క్రౌడ్. బట్ గుడిమల్లంలో అది చాలా విలేజెస్ సైడ్ లోపలికి ఉండడం వల్ల మరి ఇంత క్రౌడ్ అయితే మనం చూడం. నార్మల్గా ఉంటారనమాట, నార్మల్ శివాలయంలో ఎలా ఉంటారో అలా ఉంటారు. అండ్ నీట్గా ఉంటుంది స్పేస్, మనం దీపం పెట్టుకోవడానికి వాళ్ళు టేబుల్స్ అవి అరేంజ్ చేసి ఉంటారు. నేను ఇయర్ అయితే చాలా మిస్ అయ్యాను, బట్ ఏం చేస్తాం, ఏదో ఒక మండే వెళ్ళి పెడదాంలే అని చెప్పింది మమ్మీ. సో ఇంక ఇక్కడ పెడుతూ ఉన్నాము, అన్నీ మమ్మీ ప్రిపేర్ చేసిస్తుంది. ఇట్లా పిండి దీపం పెడుతున్నాము ఈరోజు మేము. 365 ఒత్తులు, అదే 365 ఒత్తుల దీపం పెడుతున్నాము. కొంతమంది 1,000,000 దీపాలు, 1,00,000 దీపాలు అలా అంతా కూడా పెట్టుకుంటూ ఉంటారు.
అండ్ ఇక్కడ ఏంటి అంటే విస్తరాకు దొరకలేదన్నమాట. విస్తరాకు, అరిటాకు అలాంటి వాటిల్లో పెడతారు కదా, విస్తరాకు దొరకలేదు. మేము అక్కడ పర్చేస్ చేయొచ్చులే అని చెప్పి వచ్చాము. మార్నింగ్ నుంచి అందరూ పెడుతూనే ఉంటారు కదా, సో అయిపోయాయంట. ఇంకా వేరే ఆప్షన్ లేక ఇలా ఈ పేపర్ ప్లేట్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఏం కాదు మమ్మీ, ఇలా బియ్యం వేసి మనం దీపం పెడతాం కాబట్టి ఏం కాదు, తీసేసుకుందాంలే పేపర్ ప్లేటే అని చెప్పింది. సో ఇట్లా పేపర్ ప్లేట్ తీసుకొని దానిపైన బియ్యం వేసి తర్వాత దీపం పెట్టబోతున్నాను. అండ్ ఇంకా ఛానల్ నేమ్ ఎందుకు మార్చేశాను అని అంటే, అఖిలాస్ క్రియేటివ్ కార్నర్ అనేది చాలా పెద్ద నేమ్ కదా, సో అలా ఉండకూడదు అని చెప్పారు చాలామంది, నాకు సజెస్ట్ చేశారు అంత పెద్ద నేమ్ ఎందుకు పెట్టుకున్నావు అనేసి. అండ్ ఇప్పుడు మమ్మీ వాళ్ళే ఎవరికన్నా సజెస్ట్ చేయాలి మా పాప ఛానల్ ఇలా అంటే చాలా పెద్దగా ఉందంట నేమ్. సో అందుకని చెప్పి ఎప్పటి నుంచో అమ్మ చెప్పింది, ఎందుకు అంత పెద్దది పెట్టుకున్నావు, ఏమన్నా చిన్నది పెట్టుకో అని చెప్పి. అండ్ ఇంకా మా అన్న అక్క వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే, ఎందుకు మా అంత నేమ్, ఎప్పుడు కానీ సింపుల్గా ఉండాలి మన నేమ్ అనేది ఛానల్కి అని చెప్పారు. ఇంకా మా అన్న చెప్పారనమాట, లైక్ మన ఇంటి పేరుతో పెట్టేసుకుంటే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, అట్లా పెట్టేసుకో అని చెప్పి. ఇంకా నాకు నిజమే కదా, ఇట్లనే పెట్టేసుకుందాం అని చెప్పి నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట, నా ఇంటి నేమ్తో అఖిల పోలిశెట్టి అని. సో అది రీజన్ ఛానల్ నేమ్ చేంజ్ చేయడానికి. ఈ డెసిషన్ కరెక్టా రాంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అంటే లైక్ నేమ్ బాగుందా లేదా అనేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మీరంతా మీ కార్తీక మాసం ఎలా చేసుకుంటున్నారో చెప్పండి. లైక్ నేనైతే నాన్ వెజ్ తినట్లేదు, ఎవ్రీ మండే దీపం పెడుతున్నాను శివాలయంలో. యాక్చువల్లీ ఎవ్రీడే పెడదాం అనుకున్నా, బట్ ఇంట్లో అట్లా ఇట్లా కుదరడం లేదు. సో మండే పెడుతున్నాను అనమాట. ఇప్పటికీ 3 వీక్స్ అయిపోయింది. యాక్చువల్లీ నేను కొంచెం డివోషనల్ అనమాట, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే ఇన్ని వ్లాగ్స్లో చూసి. మేమైతే బాగా నమ్ముతాం దేవుణ్ణి, మా మమ్మీ డాడీ కానీ నా ఫ్యామిలీలో ఎవరైనా, లైక్ పెద్దమ్మ వాళ్ళు అందరం బాగా నమ్ముతాము. అంటే నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మి చూడండి, ఖచ్చితంగా మ్యాజిక్స్ అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి మన లైఫ్లో. మేమైతే లైక్ ఈరోజు బాగున్నాము అని అంటే దేవుడి వల్లే అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. అండ్ నా లైఫ్ అయితే దేవుణ్ణి ప్రే చేస్తున్నంత వరకు చాలా మంచిగానే జరుగుతుంది. ఐ హోప్ మీకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ లేట్ అయిపోలేదు, జస్ట్ దేవుణ్ణి నమ్మడం, ట్రస్ట్ చేయడం, ప్రే చేయడం స్టార్ట్ చేయండి. మీ లైఫ్లో ఖచ్చితంగా చేంజెస్ అనేటివి జరుగుతాయి. లైక్ ఏదైనా మనం ఫేస్ చేయగలం అనే స్ట్రెంగ్త్ మనకు వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ క్లియర్గా చెప్పాను, స్ట్రెంగ్త్ వస్తుంది మీన్స్ మనం ఏమన్నా చేయగలం, మనకి ఒక పాత్ చూపిస్తాడనమాట దేవుడు. సో దట్ మనం ఆ రైట్ పాత్లో వెళ్ళి మనకు కావాల్సినవి సక్సెస్ అయ్యేలా చేసుకోవాలి. అంతేగాని పూజలు చేసేసి ఇంట్లో కూర్చోవాలి అని కాదు, కష్టపడితేనే ఏదైనా రిజల్ట్ ఉంటుంది. ఇప్పటికే చాలా పెద్ద మాటలు మాట్లాడేసానేమో అనిపిస్తుంది, ఏదో నాకు తోచింది చెప్పాను. ఎందుకంటే నాకు వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే చాలా డివోషనల్ ఫీల్ ఉందన్నమాట, సో అందుకే మీతో షేర్ చేయాలనిపించింది. అండ్ ఇక్కడైతే నేను మంచిగా దీపం పెట్టుకొని పూజ ఫినిష్ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా ఇంతసేపు, లైక్ చేయండి, మీరు ఇంతవరకు లైక్ చేయలేదు, సో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత చూడండి కంటిన్యూయేషన్. అండ్ ప్లీజ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఐ హోప్ యూ విల్ డూ. అండ్ నేను కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మంచి వ్లాగ్స్ అయితే చేస్తాను డెఫినెట్గా. ఇక్కడ ఏంటి అని అంటే నీట్గా 365 ఒత్తుల దీపం వెలిగించి మొత్తం పూజ కంప్లీట్ అయ్యాక ఇలా అక్షింతలు వేయాలి. మనసులో లైక్ ఏమంటారు, ఏ చెడు ఉద్దేశం లేకుండా, కల్మషం లేకుండా అలా అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా కోరిక కోరుకోవాలంట. ఇంకా నేను కూడా అలానే చేశాను. అండ్ తర్వాత దీపాన్ని చూసి, తర్వాత చంద్రుడిని చూసిన తర్వాత మనకి
ఎవరు ఇష్టమో వాళ్ళ ఫేస్ చూస్తారు. నేనైతే మా మమ్మీదే చూస్తాను ఎవ్రీ ఇయర్. ఇంకా అందరం కలిసి ఊరికే అలా ఫొటోస్ తీసుకున్నాం. మెమరబుల్గా ఉంటాయి ఇలా అందరం కలిసి వచ్చినట్లు అనేసి. మురారి మూవీలో దీపం పెట్టిన తర్వాత హీరోయిన్ ఇలా కోనేరులో చూస్తారు కదా, వాటర్లో హీరో కనిపిస్తారు. సో నాకు అలా ఏమన్నా మహేష్ బాబు కనిపిస్తారేమో అని చూశాను, బట్ కనిపించలేదు. ఇంకేం చేస్తాం, దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఇంకా ఇలా దర్శనంకి వెళ్తూ ఉంటే ఈ క్రౌడ్లో మమ్మీ వాళ్ళు మిస్ అయ్యారు. నేను ఇలా వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళు లేరనమాట. ఇంకా వెతుక్కుంటూ వెళ్ళాను. మమ్మీ మొబైల్ కూడా నాతోనే ఉండిపోయింది. తీరా చూస్తే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ స్వర్ణముఖి రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఈ టెంపుల్ పక్కనే. సో ఇక్కడ కూడా కొంతమంది మునిగి దీపం పెడుతున్నారు. ఇక్కడ ఫ్లో అవ్వకుండా వాళ్ళు ఎందుకో ఇలా ఇసుక అడ్డు వేశారనమాట. నా కాలేజ్కి ఈ టెంపుల్ చాలా దగ్గర. ఒక్కసారి ఫ్రెండ్స్ అంతా వచ్చి వాటర్లో మునిగి చాలా ఆడుకున్నాం. చాలా బెస్ట్ మెమొరీ మాకు అది. నేను ఎప్పుడన్నా మీకు ఆ క్లిప్స్ ఉన్నాయి, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్గా అలా మంచిగా దర్శనం చేసుకొని అంతా మంచిగా జరిగింది. అండ్ బయట ఇక్కడ ఊరేగింపు జరుగుతూ ఉండే స్వామివారిది. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నింది అలా చూసిన తర్వాత. ఇంకా అంతలోనే నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో వీడియో అయితే ఎండ్ అవ్వబోతుంది. నెక్స్ట్ వీడియోస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. డాడీ స్వామి మాల దీక్ష ఇరుముడి పూజ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మర్చిపోవద్దు.